నాకు ఇవ్వాల్సిన టైం అంతా ఆఫీస్కి ఇచ్చేసినావు కాబట్టి ఇప్పుడు ఆఫీస్కి వస్తున్న పైసలన్నీ నాకు ఇవ్వాల్సిందే అని అంటుంది ఒక భార్య విడాకులు తీసుకుంటూ. ఎవరు తెలుసా ఆమె? రేమండ్స్ గ్రూప్ అధినేత గౌతమ్ సింఘానియా భార్య నవాజ్ మోడీ. వాళ్ళకున్న ఆస్తి 11,660 కోట్లు. దాంట్లో 75% 8,745 కోట్లు నాకు ఇచ్చేయాల్సిందే. ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా నేనే చూసుకోవాలి, వాళ్ళ బాధ్యత నా పైన ఉంది కదా అంటుంది. అయ్యో పాపం ఆ భర్త పరిస్థితి ఏందో అని జనాలు అనుకుంటుండొచ్చు కదా, కానీ అంత జాలి పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రేమండ్ కంపెనీ కావచ్చు, ఆ ఆస్తి కావచ్చు, ఆయన సంపాదించింది ఏమీ లేదంట. ప్రతిదీ తండ్రి దగ్గర నుంచి వచ్చిందే. తండ్రి ఒక్కసారి బాధ్యతలన్నీ కొడుకుకు అప్పయప్పంగానే 87 ఏళ్ల వయసున్న తండ్రిని ఇంట్లోకెళ్ళి బయటికి పంపించేస్తే ఆయన పోయి రెంటింట్లో ఉంటున్నాడంట. ఇప్పుడు వీళ్ళుంటుందేమో 37 ఫ్లోర్ల బిల్డింగ్లు ఉంటున్నారంట. మళ్ళా ఆయన దగ్గర ఉన్న కారు, పైసలు, చిన్న చితక ఆస్తులన్నీ గుంజుకున్నారంట. నువ్వు మీ నాన్న దగ్గర ఇట్లా తీసుకోవడం తప్పు కానప్పుడు నేను నీ దగ్గర తీసుకోవడంలో తప్పే లేదు అని ఫీల్ అవుతుంది కావచ్చు ఆమె.